ప్రియా లేవవే. ఒక 5 minutes అమ్మా. నువ్వు 5 minutes అంటావు, బస్ అతను ఆగాలి కదా. లే, తలిపేసుకో రా. ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్కి నేనే బాస్ని. టైం నాది, టైమింగ్ నాది, ప్లేస్ నాది, పార్టీ నాది, రూల్ నాది, రూలింగ్ నాది. ఎప్పుడైనా తినొచ్చు, ఎప్పుడైనా పడుకోవచ్చు, ఎప్పుడైనా లేవచ్చు. 24 hours టీవీ చూస్తా, ఎప్పుడూ ఆన్లైన్లో ఉంటా. నన్నెవరు ఆపేది? తొక్కలే. ఈ డబ్బాలేముంది? ఏం లేదు. ఉప్మానా? నేనేమన్నా జైల్లో ఖైదీనా ఉప్మా తినడానికి? ఆర్డర్ చేసుకుందాం. అవును, నా దగ్గర డబ్బులు లేవు కదా. అమ్మ వాళ్ళందరూ డబ్బులు రైస్ డబ్బాలో పెడతారు కదా. దొరికాయి డబ్బులు. హలో హలో, ఏంటమ్మా ఇప్పుడు గుర్తొచ్చానా నేను నీకు? ఫోన్ తీయడానికి ఎంతసేపే? ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, భగవద్గీత చదువుతున్నాను. ఒసేయ్, నువ్వు బుక్సే సమంగా చదువు, ఇంకా భగవద్గీత ఏం చదువుతావే? అబద్ధాలు చెప్పడమన్నా సమంగా నేర్చుకో. సరేలే, నేర్చుకుంటాలే. సరే, ఉప్మా చేశాను, తిన్నావా? తిన్నా. ఇడిచిన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో ఏమన్నా వేసావా? వేసా. హౌస్ క్లీన్ చేయమన్నా చేసావా? చాలా నీట్గా ఉందమ్మా. చేసుండవులే. సరే, 2 daysలో వస్తాను, జాగ్రత్త. నేను జాగ్రత్తగానే ఉంటాలే అమ్మా. నేను చెప్తుంది నువ్వు జాగ్రత్త అని కాదు, ఇల్లు జాగ్రత్త. ఎవర్రా నువ్వు? పాల. ఎవరైనా పాలలో పెరుగు తోడేయడానికి అడుగుతారు, నువ్వెందు డైరెక్ట్ పాలే అడుగుతున్నావు? పాలబ్బాయినమ్మా. పాలోడా? అంటే అమ్మగారు డబ్బులు ఇస్తా అని చెప్పారమ్మా. అవునా? నాకు తెలీదే. సరే, అమ్మ ఇచ్చేస్తా, నువ్వు తీసుకో. హలో హలో, నిన్న కాల్ చేసినప్పుడు చెప్పడం మర్చిపోయా. కిచెన్లో పోపు డబ్బాలో 2000 పెట్టాను. ఆ పాలబ్బాయి వస్తే వాడికిచ్చేయి. ఏంటి, అర్థమవుతుందా? పాలోడుకా? ఏం చేసావే ఆ మనీ? అంటే 4 పూటలు కదమ్మా, అలా మొత్తం అయిపోయినాయి. ఖర్చు పెట్టావా? 2000? అరే ఆపమ్మా, స్లిప్లో అన్ని రాసి పెట్టావు కానీ ఇది పెట్టావా? నీ పని ఇప్పుడు కాదే, ఇంటికొచ్చాక చెప్తా. అదేంటి, వస్తలే అన్నావు కదా. నేను ఆల్రెడీ బయలుదేరాను. రేపు ఎర్లీ మార్నింగ్ కల్లా ఇంట్లో ఉంటా. సరే అమ్మా, అయితే నేను ఉంటాలే ఇంకా. బాయ్. హలో అమ్మా, ఎక్కడున్నావు? ఊర్లో. అదేంటమ్మా, రాత్రే బయలుదేరి వస్తా అన్నావు కదా. అలా అంటే గాని నువ్వు పనులు చేయవు కదే, నాకు తెలుసది. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు నైట్ అంతా కష్టపడి ఇల్లు క్లీన్ చేసి, అంట్లు తోమి, బట్టలు ఉతికి, ఇల్లంతా క్లీన్ చేసి ఉంటావు ఈ పాటికి. ఇది అన్యాయం అమ్మా. లేకపోతే 2000 ఖర్చు పెట్టి ఆర్డర్ పెట్టుకుంటావా, పైగా టిప్ ఇస్తావా? ఇదే నీ పనిష్మెంట్. 2000 అంటే గుర్తొచ్చింది, ఆ పాలోడు వస్తాడు, వాడు నువ్వే చూసుకో, అర్థమైందా? SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్,
4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.